హలో అందరికీ. సాటర్డే రోజు ఈ వీడియో. సాటర్డే రోజు మా హస్బెండ్ బర్త్డే ఉండే. నేను 6:30కి లేచాను. లేచి హౌస్ అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేశాక ఏదో ఒక స్వీట్ చేద్దాం అనిపించింది. ఇంకా స్నానం చేసేసి గులాబ్ జామున్ చేశాను. మా కన్నయ్య ఇంకా వాళ్ళ నాన్న ఇంకా లేవలేదు. నేనైతే గులాబ్ జామ్లో పాలు పోసే చేస్తాను, కొంతమంది వాటర్ పోసి చేస్తారు. ఇంకా మా వాళ్ళని లేపడం స్టార్ట్ చేశాను. లేచి బెడ్షీట్ సర్దుతున్నారు, ఇద్దరు లేచి కొత్త బెడ్షీట్ వేస్తున్నారు. మా కన్నయ్య వాళ్ళ నాన్నకి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు మాకు. ఇంకా వాళ్ళిద్దరు స్నానం చేశాక ముగ్గురం కలిసి పూజ చేసేసాము. ఇది ఈవినింగ్ స్వర్ణగిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ అయితేనే చాలా బాగుంటుంది లైటింగ్ అయ్యి అని చెప్పారంట ఎవరో వాళ్ళ ఫ్రెండ్. అందుకే మేము ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి మాకు 64 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1.5 hour పడుతుందంట. ఓఆర్ఆర్ సైడ్ వరంగల్ హైవే మీద వెళ్ళాలి. ఓఆర్ఆర్ చూడండి ఎంత బాగుంటుందో. ఓకే వీడియో తీశాను నేను. టెంపుల్కి వచ్చేసాను. 7కి అలా వచ్చేసాను. టెంపుల్ దూరం నుంచి వ్యూ ఇలా ఉంది. లైటింగ్స్ బాగా కనిపిస్తున్నాయని వీడియో తీశాను. ఇది దగ్గర నుంచి చాలా బాగుంది. బయట నుంచి చూడడానికి అయితే సూపర్ ఉంది టెంపుల్. సాటర్డే వచ్చాము మేము. మామూలు రష్ లేదు. కారు పెట్టడానికే మాకు 1/2 hour పట్టింది. అంత రష్ ఉన్నారు. ఇంకా కంప్లీట్ కానట్టుంది టెంపుల్. కొంచెం కొంచెం అక్కడక్కడ వర్క్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో అసలు. ఇంకా మేము కారు పెట్టేసి గుడి లోపలికి వెళ్ళాము. లోపల 3 types టికెట్స్ ఉన్నట్టున్నాయి. 50 రూపీస్, 1000 రూపీస్, 2000 ఉన్నాయి అనుకుంటా. మేమైతే 1000 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. టికెట్కి కూడా 1 hour పట్టింది మాకు లైన్లో. బాగా రష్ ఉంది సాటర్డే అయ్యేసరికి. అది కాక వీకెండ్ అయ్యేసరికి. వీకెండ్స్ మాత్రం రాకూడదు ఈ టెంపుల్కి. మామూలుగా రేరు, జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. మా కన్నయ్య మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు దూకుతూ. ఏవో కొన్ని పిక్చర్స్ తీసాం కన్నయ్యని అలా టవలేసి. లోపల ఫోన్ అలౌ లేదన్న, ఫొటోస్ తీయకూడదు అన్నారు. ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇది టెంపుల్ లుక్. అక్కడ పెద్ద గంట ఉంది, అందరు కొడుతున్నారు. మేమైతే ట్రై చేయలేదు. ఇక్కడ మిడిల్లో ఇలా ఉంది, చుట్టూ వాటర్ ఉండి దాని మిడిల్లో శ్రీమన్నారాయణ విగ్రహం ఉంది. ఇదంతా లైటింగ్ బాగుంది. అక్కడ కూడా జనాలు ఫొటోస్ దిగడానికే సరిపోయింది. అక్కడంతా కొంచెం కూడా ప్లేస్ కూడా ఇవ్వట్లేదు ఒక్కరు కూడా. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దాని పక్కన పెద్ద గంట కూడా ఉంది. ఇది రథం అనుకుంటాను. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా. మాకు ఇలా ఒక ఫ్రేమ్, కొంచెం లడ్డు, ఒక టవల్ ఇచ్చారు. ఇది ఓకే వర్త్ అనిపించింది నాకు. 2 మెంబర్స్కి 1000 అంటే. ఇంక మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. మా కన్నయ్యకి టెంపుల్ బాగా నచ్చిందంట, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మేము వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది. ఒక రెస్టారెంట్లో ఆగేసి తిని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది మేము. మా కన్నయ్య చూడండి ఏం చేస్తున్నాడు. అంతే ఈ వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.